నా పేరు సంపత్, మీరు చూస్తున్న రెడీ సంపత్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న వీడియో అయితే మీ ముందుకైతే వచ్చింది. అదేంటంటే మనకి బడ్జెట్ లో సెకండ్ హ్యాండ్ వెహికల్స్, కార్స్ కనుక కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం 1,50,000 అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళ దగ్గర కార్స్ అయితే. మనం ఎక్కడ ఉన్నాం, మాదాపూర్ 100 ఫీట్ రోడ్ లో అయితే ఉన్నాం. యువర్ కార్స్ ఆపోజిట్, రత్నదీప్ ఆపోజిట్ లోనే ఉంటది మనది కార్స్ కన్సల్టెన్సీ. సో ఇక్కడ ఏంటంటే అన్ని కార్లు మీరు చూసుకోండి, చిన్న రేంజ్ కార్ దగ్గర నుండి పెద్ద రేంజ్ కార్ వరకు అన్ని అవైలబిలిటీ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఇంకా డైరెక్ట్ గా వాళ్ళతో వెళ్ళి కాంటాక్ట్ అవుదాం, అసలు ఏవే కార్స్ ఉన్నాయని చెప్పేసి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మన దగ్గర చూసారనుకోండి, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర టోటల్ ఏమంటే 300 to 400 వెహికల్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, చిన్న వెహికల్స్. ఇప్పుడు చాలా వరకు ఏమంటే చాలా కస్టమర్స్ చిన్న ఫ్యామిలీ లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. 1.5 నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటుంది. అయితే 1.5 లో కానీ వెహికల్స్ ఉంటాయి, కానీ వెహికల్ ఇది కానీ ఓల్డ్ మోడల్స్ వస్తాయండి. 1.5 లో మీకు ఆల్టోలు, వ్యాగనార్లు ఇవి వస్తాయి. ఇంకా మీరు కొంచెం అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే i10లు కానీ i20లు కానీ ఇట్లా అప్గ్రేడ్ గా తీసేసుకోండి. మీరు ఒక 3 lakhs లేకపోతే 2.5 3 lakhs అట్లా పెట్టుకుంటే మీకు i10లు వచ్చేస్తాయి. దాని తర్వాత కొన్ని i20లు వస్తాయి. ఇంకా దాని తర్వాత కావాలనుకుంటే మీకు ఇయాన్లు వస్తాయి, మోడల్ క్విడ్లు వస్తాయి, ఇట్లాంటివి. మీరు అందుకే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏమంటే 2.5 to 3.5 వరకు పెట్టుకోండి. మీకు వెహికల్ అయితే కింద మంచి వెహికల్ అయితే నా దగ్గర ఇప్పిస్తాను. నా పేరు ఆంటోనీ, వచ్చి నన్ను కలవచ్చు. చూసారనుకోండి, మనకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, చిన్న వెహికల్స్ చెప్పాను కదా, చిన్న బడ్జెట్ నుంచి 1.5 నుంచి 2.5, 3.5, 4 lakhs, 5 lakhs, 10 lakhs, 20 lakhs వరకు కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎంజీలు కానీ లేకపోతే ఇన్నోవా క్రిస్టాల్ కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర ఏమంటే మనం ఇక్కడ ఏమంటే ఓన్లీ పార్క్ అండ్ సేల్ అండి ఇది. అందుకే మీరు తప్పకుండా నన్ను కలిస్తే మీకు మంచి వెహికల్, ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఈ వెహికల్స్ ఎలా ఉన్నాయో కస్టమర్ కి ఇప్పిస్తే ఎలా ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండాలి, మంచి వెహికల్ అయితే మేము సజెస్ట్ చేస్తాము. మనం ఏమంటే వెహికల్ వచ్చిన వెంటనే చెప్పాను కదా, అది ఓల్డ్ వెహికల్ అయినా కానీ లేకపోతే 25 మోడల్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వెహికల్ వచ్చిన వెంటనే మొత్తం చెక్ చేసుకుంటామండి. చెక్ చేసుకోవడం మీన్స్ ఏమంటే పైన చెకింగ్ ఏం కాదు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే యాక్సిడెంట్ అయిందా లేదా, యాక్సిడెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ హెడ్ లైట్ ప్యానెల్ ఫస్ట్ ఇక్కడ తాకిందా, లేకపోతే ఆప్రాన్స్ పోయిందా, పిల్లర్స్ పోయిందా, లెగ్స్ పోయిందా, దాని తర్వాత ఇంజన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంజన్ లో బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, మళ్ళీ ఆయిల్ లీకేజ్ ఉందా, హెడ్ లో నాయిస్ వస్తుందా, డిక్కీ ప్యానెల్, హెడ్ లైట్ ప్యానెల్, టోటల్ గా అన్ని తరోగా చెక్ చేసిన తర్వాతనే మనం వెహికల్ ఇక్కడ పార్క్ అండ్ సేల్స్ పెట్టుకుంటామండి. ఈ వెహికల్ ఏమంటే డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది, మాది ఓన్లీ కమిషన్ ఉంటుంది. కొన్ని వెహికల్స్ అయితే కస్టమర్స్ ఉంటాయి, కొన్ని డీలర్స్ గానీ ఉంటాయి సార్, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇదేమంటే మీరు వెహికల్ గురించి మీరు మాట్లాడుకోవాలంటే డైరెక్ట్ గా మీరు వచ్చి వెహికల్ చూసుకోవచ్చు, చూసుకొని వెహికల్ ట్రయల్ చేసుకోవచ్చు. ట్రయల్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు. మాది ఓన్లీ కమిషన్ బేసిక్ ఉంటుందంటే పర్ lakh కి 2,300 rupees కమిషన్ ఉంటుందంటే మాది. మేము వెహికల్ చెక్ చేసుకొని ఇక్కడ పార్క్ చేసి పెట్టుకుంటాం సార్. ఇంకా మీకు చెప్పాను కదా, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, చిన్న వెహికల్స్ నుంచి మన దగ్గర పెద్ద వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇప్పుడు చూసామనుకోండి, ఇక్కడ i20 చూస్తున్నాము. ఈ i20 ఏమంటే వెహికల్ చెప్పాను చూడండి ఇంతకు ముందు మీకు, ఇదేమంటే బేసిక్ మోడల్, ఎరా మోడల్. ఇది ఓన్లీ 35,000 kilometers డ్రివెన్. ఇది కస్టమర్ ఇంటీరియర్ కానీ యాక్చువల్లీ ఈ 35,000 కస్టమర్స్ చాలా వరకు చెప్తారు 35,000 అది ఒరిజినల్ ఉండొచ్చో లేదో అని చెప్పి. మీరు వెహికల్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒరిజినల్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే వెహికల్ నంబర్ కొట్టండి, షోరూమ్ లో నంబర్ కొట్టండి. నంబర్ కొడితే మీకు ఆ వెహికల్ గురించి టోటల్ డీటెయిల్స్, లాస్ట్ సర్వీస్ ఎప్పుడైంది, మీకు షోరూమ్ ట్రాక్ ఉందా లేదా, ఇలా షోరూమ్ ట్రాక్ అయితే మీకు తెలిసిపోతుంది. దాని తర్వాత నేను చెప్పాను కదా మీకు వెహికల్ ఇది 35,000 టోటల్ షోరూమ్ ట్రాక్. ఏమంటే ఎరా బేసిక్ మోడల్. ఇది అరౌండ్ గా 4 చేంజ్ ఆ బడ్జెట్ లో మీకు వచ్చేస్తుంది వెహికల్. మనం చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది వచ్చిన వెంటనే మొత్తం ఫ్రంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఇది ప్రెస్ చేస్తే ఈ బ్యానెట్ ఏమంటే ఒరిజినల్ బ్యానెట్. ఈ బ్యానెట్ అనేది ఇలా మీరు ఇది చూస్తే ఇది ఒరిజినల్ బ్యానెటా లేకపోతే బ్యానెట్ చేంజ్ అయిందా ఇక్కడ మీకు తెలిసిపోతుంది. దాని తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి హెడ్ లైట్ ప్యానెల్ ఉంటుంది. హెడ్ లైట్ ప్యానెల్ అంటే ఈ హెడ్ లైట్ ప్యానెల్ సపోజ్ బండి గిన్నె హిట్ అయింది అనుకోండి, హిట్ అయితే హెడ్ లైట్ ప్యానెల్ డ్యామేజ్ అవుతుంది. చాలా వరకు ఏమంటే మీకు బయట తక్కువలోకి వచ్చేస్తుంది అని చెప్తారు. అయితే ఈ ప్రాసెస్ ఇట్లా ఏదైనా తగిలినటువంటి ఆటోమేటిక్ గా తక్కువలోకి ఇచ్చేస్తారు. దాని తర్వాత ఆప్రాన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ఆప్రాన్స్ అనేది ఇది ఒరిజినల్ షోరూమ్ పంచింగ్ ఆప్రాన్స్. ఇది టోటల్ ఏమంటే షోరూమ్ నుంచి వచ్చిన ఆప్రాన్స్. ఇది ఒరిజినల్ ఆప్రాన్స్. దాని తర్వాత 4 pillars ABCD 4 pillars చెక్ చేసుకుంటాము. దాని తర్వాత బ్యాక్ వెనకాల వచ్చేసి డిక్కీ ప్యానెల్ డిక్కీలో ఏమైనా తగిలిందా, బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా హిట్ అయిందా, అట్లా మొత్తం చెక్ చేసుకుంటాము. దాని తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ చూసారనుకోండి, ఇంజన్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి ఇంజన్ మనకు ఇంజన్ హెడ్ ఓపెన్ అయిందా లేదా ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ ఏమంటే ఇంజన్ చాలా వరకు ఏమంటే ఇంజన్ ఓపెన్ చేసి పెట్టింటారు.
ఇది ఓపెన్ కాదు, ఇది సీల్డ్. 35,000 షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంజన్ లో ఏదైనా మీకు బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, లేకపోతే చూడండి ఈ బండ్లో ఏమైనా ఆయిల్ లీకేజ్ ఉందా, లేకపోతే హెడ్ లో నాయిస్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే హెడ్ లో నాయిస్ మీరు వెహికల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెహికల్ ట్రయల్ చేయాలి. ట్రయల్ చేసిన తర్వాత వెహికల్ హెడ్ లో ఏమైనా నాయిస్ వస్తుందా, లేకపోతే వెహికల్ ఏదైనా బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఇవన్నీ మొత్తం చెక్ చేసుకునేసి ఇక్కడ సర్టిఫై అయితేనే మనం ఇక్కడ పార్కింగ్ సెల్ పెట్టుకుంటాము. అందుకే దీంట్లో కానీ ఏమంటే నేను చెప్తున్నాను కదా సార్, ప్రతి వెహికల్ అనేది మీకు చిన్న వర్క్స్ అయితే అన్ని వెహికల్ ఏదైనా కానీ చిన్న వర్క్స్ అయితే కామన్ గా ఉంటుంది. ఒక 5,000 to 10,000 రూపీస్ మీరు పెట్టుకోవాలి. చాలా వరకు ఏమంటే వచ్చిన వెంటనే వెహికల్ తీసుకునేసి పెట్రోల్ వేసుకునేసి వెళ్ళిపోవాలి. అట్లా వెహికల్స్ అయితే మీరు ఎక్కడైనా వెళ్ళండి సెకండ్ హ్యాండ్, తప్పకుండా మీరు తీసుకున్న తర్వాత ఒక జనరల్ సర్వీసింగ్, దాని తర్వాత ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మీ చేతికి వచ్చిన తర్వాత మీరు టైం టు టైం 5,000 to 10,000 కిలోమీటర్స్ వరకు మీరు సర్వీసింగ్ చేసుకుంటే వెహికల్ అనేది మీకు క్లారిటీగా ఇదవుతుంది సార్. అట్లా ఇక్కడ చూసాం, ఇది వచ్చేసి 2018 మోడల్ అండి. 2018 మోడల్ ఎలైట్ i20, ఓన్లీ 35,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 5.7 ఏముంది సార్, మనకు నెగోషియబుల్ అండి. అరౌండ్ గా 4 చేంజ్ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు మన దగ్గర మొత్తం i20లే ఉన్నాయి. i20 యాక్టివ్ ఉంది, ఎలైట్ i20 ఉంది, దాని తర్వాత నార్మల్ i20 ఉంది. 2 to 2.5 3 lakhs బడ్జెట్ లో కావాలంటే నార్మల్ i20 ఉంది మీకు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి మొత్తం i10s ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రాండ్ i10 నియోస్ ఉంది మన దగ్గర. నియోస్ ఆటోమేటిక్, చాలా వరకు ఏమంటే ఇప్పుడు ఆటోమేటిక్ వెహికల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ ఆటోమేటిక్ లో నియోస్ ఉంది మన దగ్గర. ఇంకా ఇక్కడ చూసారనుకోండి హోప్ ఉన్నాయి, దాని ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ సార్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర ఏమంటే అదిగానే ఏమంటే వెహికల్ చెక్ చేసుకుని చెప్పాను కదా, అది చిన్న వెహికల్ అయినా కానీ పెద్ద వెహికల్ అయినా కానీ మొత్తం చెక్ చేసుకునేసి సర్టిఫై ఉంటాము. ఇంకా చాలా వరకు ఏమంటే సెలేరియోస్ ఉన్నాయి. ఈ సెలేరియోస్ వెహికల్ కాబట్టి చాలా బాగుంటుంది మారుతి వెహికల్. మారుతికి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఎక్కువ రీసేల్ ఉంటుంది, దాని తర్వాత మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. మారుతికి ఏమంటే హెవీ డిమాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ చిన్న వెహికల్స్ మీకు వేరే దాంట్లో ఇప్పుడు చాలా వరకు ఏమంటే టాటాలో అడుగుతుంటారు. టాటాలో కావాలంటే టాటా టియాగో ఉంది. మీకు డీజిల్ వెహికల్ మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే టాటా టియాగో తీసుకుంటే అరౌండ్ 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది. ఇంకా టాటా నెక్సాన్ ఉంది, టాటా పంచ్ అయితే లేదు ప్రస్తుతానికి. ఇంకా అక్కడ చూసారనుకోండి బెలినోలు ఉన్నాయి, చూడండి ఒకసారి బెలినోలు ఉన్నాయి. ఇంకా లేదు BMW కానీ మినీ కూపర్లు కానీ ఆడియల్ కానీ ఇవన్నీ కావాలన్నా కానీ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మినీ కూపర్ అండి, ఇది చాలా బాగుంది వెహికల్. ఈ లైన్ లో మొత్తం బెలినోలే ఉంటాయి. అన్ని 35,000 తిరిగినట్టు ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి, మాన్యువల్ వెహికల్స్ ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ మన దగ్గర షిఫ్ట్ డిజైర్లు కానీ చాలా వరకు అడుగుతుంటారు. షిఫ్ట్ డిజైర్లు అయితే మన దగ్గర డీజిల్ ఏమంటే 13-14 మోడల్స్ ఉన్నాయి. ఇంకా షిఫ్ట్ డిజైర్లు కావాలంటే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి చాలా వరకు. ఇంకా చూసారనుకోండి ఈ పక్క చూడండి వెర్నాలు ఉన్నాయి, వెర్నా ఫ్లూడిక్స్ ఉన్నాయి, సియాజ్లు ఉన్నాయి. దాని తర్వాత మీకు ఇంకా షిఫ్ట్లు ఉన్నాయి, నార్మల్ షిఫ్ట్లు ఉన్నాయి. మీకు ఏ వెహికల్ కావాలన్నా కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది సార్, ఇక్కడ చాలా వరకు ఏమంటే పార్క్ చేసేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమంటే వెహికల్ ఇక్కడ తీసుకుని వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. మీకు ఏ వెహికల్ కావాలా, ఏ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. అంతనీ నా పేరు. నా నంబర్ 6301808573. ఈ నంబర్ కాల్ చేస్తే మీకు వాట్సాప్ లో పెట్టడం కానీ, వాట్సాప్ కన్నా మీరు డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి వెహికల్ చూసి పర్చేస్ చేసేదే వేరు ఉంటుంది సార్. అదే మీకు ఏమంటే వెహికల్ మీరు చూసుకున్నట్టు ఉంటుంది, ట్రయల్ చేసుకున్నట్టు ఉంటుంది. ఈ వెహికల్స్ గా నేను చెప్పాను కదా ఇంతంత రేట్లు అది అని చెప్తారు. ఆ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. ఆ రేట్ ఏమంటే డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడుకోవాలా. మాది ఓన్లీ కమిషన్ చెప్పాను కదా, చెప్పలేము సార్, డిపెండ్స్ ఆన్ కస్టమర్. కొంతమంది ఏమంటే ఇంత తగ్గించచ్చు, కొంతమంది ఇంతే తగ్గిస్తా అంటారు. అందుకే మీకు బెస్ట్ ప్రైస్ కావాలా, లేకపోతే మీకు మంచి వెహికల్ కావాలనుకుంటే నన్ను తప్పకుండా వచ్చి కలవండి. కలిస్తే మీకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఏ వెహికల్ ఏ వర్క్స్ ఉన్నాయో ఆ చిన్న వర్క్స్ ఏది ఉన్నా కానీ నేను క్లియర్ కట్ గా మీకు చెప్పేస్తాను. ఉంది, వ్యాగనార్ ఉంది, ఇంకా i10 ఉంది, షిఫ్ట్ ఉంది, డిజైర్ ఉంది, దాని తర్వాత XU500s ఉన్నాయి, ఇన్నోవాలు ఉన్నాయి, క్రిస్టాల్ ఉన్నాయి. ఇంకా మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా సార్ తప్పకుండా వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ నాకు కాల్ చేయండి, నా నంబర్ ఇచ్చాను కదా, మీరు ఒకసారి చూడండి. చూడండి ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్
ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారనుకోండి వెహికల్ కానీ మన దగ్గర డెలివరీ అయిపోతున్నాయి. ఇక్కడ ఏమంటే కస్టమర్స్ చాలా వరకు వస్తారు చూడండి. ఇక్కడ రిజర్వ్డ్ ఉంది, రిజర్వ్ స్టిక్కర్. వెహికల్ ఏమంటే మన దగ్గర పర్ మంత్ కి 100 వెహికల్ సేల్ చేస్తాము. వెహికల్ ఎలా ఉంటుందంటే కస్టమర్స్ వస్తారు, చూసుకుంటారు, ట్రయల్ చేసుకొని ఓకే అయితే అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. మనకు 10 days టైం ఉంటుంది. ఆ 10 days లోపల మనకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చు, క్యాష్ అయితే క్యాష్ సార్ మీ ఇష్టము. ఇంక ఇక్కడ చూసారనుకోండి బుకింగ్ అయిపోయింది. ఇవి ఇలా చూసారనుకోండి అన్ని వెహికల్స్ అయితే బుక్ అయిపోయిన వెహికల్స్ చూడండి. పెద్ద పెద్ద వెహికల్స్ మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ ఏమంటే బుకింగ్ అయిపోయిన బండ్లు. ఇక్కడ ఏమని చెప్పాను కదా, XUV500s కానీ, కియాలు కానీ, లేకపోతే టాటా కానీ, హరియర్ కానీ, ఇవన్నీ ఏమంటే బుక్ అయిపోయిన బండ్లు. ఇంకా మీకు కావాలనుకుంటే చిన్న వెహికల్ కావాలనుకుంటే ఇప్పుడు మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ బాగా, రీసేల్ బాగుంటే వ్యాగనార్స్ ఉన్నాయి చూడండి సార్. ఇది వచ్చేసి 18 ఉంది వ్యాగనార్. ఇది 13 మోడల్. 18 మోడల్ ఏమంటే యాక్చువల్లీ దీనిపైన ఏమంటే 430 వరకు పెట్టారు, 360, 370 ఆ బడ్జెట్ లో మనము కస్టమర్ తో బార్గెన్ చేసుకోవచ్చు సార్. ఇది ఇంకెక్కడ చూసారనుకోండి ఇది ఒకటి ఉంది వ్యాగనార్ 13 మోడల్. ఇది కానీ అరౌండ్ గా 280, 270 వరకు ఏమన్నా కస్టమర్ తో బార్గెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా ఫోర్డ్లు ఉన్నాయి, దాని తర్వాత హోక్స్ వ్యాగన్ ఉన్నాయి, స్కోడాలు ఉన్నాయి, ఫియట్లు ఉన్నాయి, చార్లెట్లు ఉన్నాయి, అన్ని వెహికల్స్ మన దగ్గర ఏమంటే పార్క్ అండ్ సేల్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీకు అరౌండ్ గా 1.5 to 2 lakhs మంత్ లోపల కావాలనుకుంటే ఓన్లీ 40,000 డ్రివెన్ అంతే. మీరు చెక్ చేయించుకోవచ్చు కావాలంటే. 40,000 అంటే 40,000 100% షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది 40,000 తిరిగింది. అరౌండ్ గా మీకు 1.5 to 2 lakhs మధ్యలో వచ్చేస్తుంది వెహికల్. కస్టమర్ గా చూడండి వెహికల్ చాలా నీట్ గా యూజ్ చేశారు. ఆల్రెడీ యూసేజ్ చూసేనే మనం చెప్పేయచ్చు వెహికల్ అయితే ఎలా ఉంది. చూడండి ఇంకోటి ఏమంటే ఇది వెహికల్ కానీ కంఫర్ట్ ఉంటుంది సార్. వెహికల్ ఈ బ్యాక్ సైడ్ కానీ ఇప్పుడు ఆల్టో ఇట్లాంటివి ఏమంటే బ్యాక్ సైడ్ కొంచెం కంఫర్ట్ తక్కువ ఉంటుంది, ఇది కంఫర్ట్ బాగుంటుంది. అది కాకుండా తక్కువ తిరిగింది వెహికల్ సార్. ఇది చూసారనుకోండి నేను ఇంతకు ముందు చెప్పాను కదా 1.5 to 2 lakhs మధ్య లోపల ఆల్టో K10 ఉంది, K సిరీస్ ఇంజన్, 1000cc ఇంజన్. ఇది కానీ మీకు 1.5 నుంచి 2 lakhs మధ్య లోపల వచ్చేస్తుంది. అది ఏమంటే కస్టమర్స్ అయితే ఇంత చెప్తారు సార్. మీరు వచ్చి అందుకే చెప్పాను కదా, నన్ను వచ్చి కలవండి. యాంటనీ నా పేరు. మీ నా నంబర్ ఇచ్చాను కదా, ఆ నంబర్ కాల్ చేయండి. మీకు వెహికల్ గురించి కానీ లేకపోతే ఇప్పుడు చాలా వరకు ఏమంటే కొంతమంది నా దగ్గర చాలా వెహికల్స్ తీసుకున్నారు, వాళ్ళకి ఏమంటే ఆ వెహికల్ గురించి నాలెడ్జ్ ఉండదు, డ్రైవింగ్ గురించి అంత ఇది ఉండదు. అలా నన్ను వచ్చి తప్పకుండా కలిస్తే మీకు ది బెస్ట్ అంటే ది బెస్ట్ వెహికల్ అనేది ఇప్పిస్తాను. ఇది కానీ ఓన్లీ 60,000 డ్రివెన్. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్. వెహికల్ బాగుంది. ఇంకా మీకు ఇక్కడ చూసుకున్నాను అనుకోండి క్విడ్లు ఉన్నాయి సార్. రెనాల్ట్ లో క్విడ్లు ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా ఫోర్డ్ లో మీకు 1.5 to 2 lakhs మధ్యలో ఫోర్డ్ ఫిగోలు వచ్చేస్తాయి. ఇంకా మీరు K10 ఇప్పుడు ఆటోమేటిక్ అనుకుంటే ఆటోమేటిక్ లో K10 ఉంది ఆటోమేటిక్ లో. ఇంకా 2.5 బడ్జెట్ లో రిడ్జ్లు ఉన్నాయి. మీకు చాలా వరకు ఏమంటే కస్టమర్స్ మన దగ్గర ఎక్కువ వచ్చి అడిగే వెహికల్స్ ఏమంటే స్విఫ్ట్ డిజైర్ అడుగుతా ఉంటారండి. ఇంకా లేకపోతే ఇప్పుడు చాలా వరకు ఏమంటే సెడాన్ వెహికల్స్ కానీ అడుగుతా ఉంటారు. చూడండి సెడాన్ వెహికల్స్, ఇవన్నీ సెడాన్ వెహికల్స్ సార్. ఇవన్నీ దీంట్లో హోండా ఉన్నాయి, అమేజ్లు ఉన్నాయి, దాని తర్వాత యాక్సెంట్లు ఉన్నాయి, ఇంకా వర్ణాలు ఉన్నాయి, వర్ణ ఫ్లూడిక్స్ ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. హోండా ఉంది అనుకోండి, డిజైర్ సార్. చూడండి డిజైర్లు అక్కడ నుంచి చూడండి ఆ లాస్ట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 12 వెహికల్స్ అయితే డిజైర్లు ఉన్నాయి. 3 వెహికల్స్ అయితే స్విఫ్ట్లు ఉన్నాయి. ఈ స్విఫ్ట్ డిజైర్లు ఏమంటే మోస్ట్లీ దీంట్లో ఏమంటే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి సార్. 13-14 మోడల్స్ అయితే డీజిల్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు వచ్చి చూసుకోవచ్చు. స్విఫ్ట్ డిజైర్ కి ఎలా ఉంటుందంటే దీనికి ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు ఏమంటే మనకు స్విఫ్ట్ డిజైర్లు బయట నాకు తక్కువలోకి వస్తుంది, ఇంతలో వస్తుంది, అంతలో ఏంటంటే నమ్మద్దండి. ఎందువల్ల అంటే ఈ స్విఫ్ట్ కానీ డిజైర్లు కానీ దీనికి ఏమంటే హెవీ డిమాండ్ చెప్పాను కదా మార్కెట్ లో. రీసేల్, మెయింటెనెన్స్, మైలేజ్ ఈ 3 ఉంటుంది కాబట్టి దీనికి హెవీ డిమాండ్ అనేది ఉంటుంది. అందుకే ఈ స్విఫ్ట్ డిజైర్లు బయట ఎవరన్నా తక్కువలో ఇస్తారంటే అస్సలు నమ్మద్దండి. ఇంకా స్విఫ్ట్ డిజైర్ అరౌండ్ గా 4 lakhs బడ్జెట్ లో కావాలండి. ఇప్పుడు ఏపీలో కస్టమర్స్ చాలా వరకు అడుగుతుంటారు ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుందా అనేసి. ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది సార్. సపోజ్ ఇన్ కేసు ఈ వెహికల్ తీసుకున్నారు అనుకోండి స్విఫ్ట్ డిజైర్, ఇది వచ్చేసి 2013 మోడల్ VDI డీజిల్ వెహికల్. ఇదైతే మీకు డైరెక్ట్ గా అక్కడ ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎన్ఓసి అనేది వచ్చేస్తుంది.
ఇంకా మీకు సపోజ్ ఇన్ కేస్ టీఎస్ వెహికల్ నంబర్ కావాలనుకుంటే ఆ ఎన్ఓసి అదిగానే ఎన్ఓసి అయితే ఇస్తాం సార్. అయితే మీకు ఏమంటే ట్యాక్స్ పడుతుంది అంతే. ట్యాక్స్ అనేది ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది. ఆ ఎక్స్ట్రా ట్యాక్స్ మీరు అక్కడ పే చేసుకొని కావాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. స్విఫ్ట్లు ఉన్నాయి చూడండి, ఇవి స్విఫ్ట్లు 1, 2, 3 స్విఫ్ట్లు అయితే 3 పెట్రోలే అండి. డీజిల్ వెహికల్స్ ఎలా ఉంటాయంటే ఈ స్విఫ్ట్ లో కానీ డిజైర్లు కానీ డిమాండ్ ఎక్కువ ఉండే బండ్లు కాబట్టి ఈ రోజు వస్తే రేపు వెళ్ళిపోతా ఉంటాయి, అలా ఉంటాయి దీనికి డిమాండ్. ఇంకా చిన్న చిన్న వెహికల్స్ కాకుండా మనకు మన దగ్గర చూసారనుకోండి పెద్ద పెద్ద వెహికల్స్ గానీ ఉన్నాయి సార్. వెన్యూ ఉంది, దాని తర్వాత టాటా నెక్సాన్ ఉంది, దాని తర్వాత టీవీ 300 ఉంది, బొలెరో ఉంది, స్కార్పియో ఉంది, XUV 500 ఉంది, XUV 300 ఉంది, టీవీ 100 ఉంది సార్, టీవీ 300 ఉంది. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర. థార్లు ఉన్నాయి, థార్లు అయితే బ్లాక్ కలర్స్ 2 ఉన్నాయి, హాట్ టాప్ 2 ఉన్నాయి థార్లు. ఇంకా ఇంకా కావాలనుకుంటే మీకు చెప్పాను కదా BMW, ఆడి, బెంజ్, మర్స్ అన్ని టైప్ ఆఫ్ వెహికల్స్. ఏమంటే ఇప్పుడు BMW, ఆడీస్ ఇలా ఎందువల్ల అంటే ఇక్కడ పార్క్ చేయరు. చాలా వరకు కస్టమర్స్ ఏమంటే అవైతే ఇంట్లో అనేది పార్క్ చేసి పెట్టుకుంటారు. అందుకే మీరు ఏదైనా అలాంటివి ఏదైనా మీకు కావాలా అనుకుంటే గిన నా కాంటాక్ట్ అవ్వండి. యాంథనీ నా పేరు. ఆ నంబర్ కాంటాక్ట్ అయితే గిన నేను కావాలనుకుంటే ఎంక్వైరీ చేసి తెప్పిస్తాను సార్, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా మీకు చూసుకున్నానని చెప్పాను కదా, మంది ఓన్లీ కమిషన్ బేసిక్ ఉంటుందండి. మంది 1,02,300 రూపాయలు ఉంటుంది కమిషన్. ఇంకా మీరు చూసుకున్నారనుకోండి ఫైనాన్స్ పార్ట్కి వస్తే ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర. మన దగ్గర బ్యాంక్ ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ 2 ఉంటుంది. ప్రైవేట్ ఏమంటే మన దగ్గర ₹1.50 ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ మీకు సిబిల్ ప్రాబ్లం ఉంది, ఇంకా ఫైనాన్స్ రావడం లేదు, సిబిల్ ఇది ఉందంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఇప్పిస్తానండి. 60 to 70% వరకు మీకు ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పిస్తాను. అదే మీకు బ్యాంక్ లో కావాలనుకుంటే గిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సిబిల్ చూస్తాడు, వాల్యుయేషన్, వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుంది సార్. అందుకే మీకు ఏమంటే సిబిల్ అవన్నీ ఉందనుకోండి బ్యాంక్ లో వచ్చేస్తారు. బ్యాంక్ లో ఏమంటే HDFC కానీ, ICICI కానీ, కోటక్ మహేంద్ర కానీ 60 to 70% వరకు, సారీ 70 to 80% వరకు వస్తుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 80 పైసే, 70 పైసే, 80 పైసే ఇంట్రెస్ట్ ఉంటుంది సెకండ్ హ్యాండ్ కాబట్టి. ఇంకా మీకు ఫైనాన్స్ ఇప్పుడు సపోజ్ ఫైనాన్స్ కావాలా అనుకున్నా కానీ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, చెక్కులు, ఫోటోలు తెచ్చుకుంటే గిన మీకు ఫైనాన్స్ అయితే ప్రైవేట్ అయితే గిన 1 day లోపల అయిపోతుంది. బ్యాంక్ ఏమంటే 3 working days టైం పడుతుంది. ఇవన్నీ చెక్ చేసుకుంటారు కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి మీకు ఓల్డ్ మోడల్స్ సపోజ్ చూడండి ల్యాండ్ రోవర్ ఏమంటే ఫస్ట్ మన వాళ్ళు ఏమంటే వచ్చిన వెంటనే చెక్ చేస్తున్నారు. ఇంకా ల్యాండ్ రోవర్ కొత్తది అయితే గిన అరౌండ్ నాకు తెలిసిన వరకు 1.8 crores ఏమో ఉంటుంది. ఆ ల్యాండ్ రోవర్ అయితే అది అయితే ఓల్డ్ మోడల్ 2012 ఎండింగ్ 13 రిజిస్ట్రేషన్ వెహికల్ అయితే చాలా బాగుంది. అరౌండ్ గా మీకు రేట్ అయితే డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడుకోవాలా. చూడండి అట్లా ప్రీమియం వెహికల్స్, కొన్ని వెహికల్స్ మాత్రమే ఇక్కడ ప్రీమియం వెహికల్స్ మన దగ్గర పార్క్ చేసి పెట్టడం జరుగుతుంది. వెహికల్ ఏమంటే టోటల్ ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ వెహికల్. చూడండి మీకు ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ అన్ని ఫ్యూచర్స్ ఉంటుంది మన దగ్గర. నిన్ననే వచ్చింది వెహికల్, వచ్చినట్టు మొత్తం చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాతే ఇప్పుడు మనం ఇక్కడ పార్క్ అండ్ సేల్ పెట్టడానికి వెహికల్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ల్యాండ్ రోవర్ ఉంది చెప్పాను కదా ప్రీమియం వెహికల్స్ లో. ఇంకా మీకు MG హెక్టార్స్ ఉన్నాయి, MG గ్లాస్టర్ ఉంది, BMW ఉంది. ఇంకా చాలా వరకు ఏమంటే XUV 700 అడుగుతున్నారు సార్. XUV 700 మన దగ్గర వచ్చేసి దగ్గర ఒక 4 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదైతే మనకు స్టార్టింగ్ లో ఉన్నాయి. XUV 700 4 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. XUV 700 మీరు వచ్చి చూసుకోవచ్చు. వైట్ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది. XUV 700s ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. ఎందుకంటే మన దగ్గర వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇంతకు ముందు మీరు వినింటారు డాక్టర్ కార్స్ అనేది, అదేది మందిది. పర్ మంత్ కి మనం ఈజీగా 100 వెహికల్స్ అయితే సేల్ చేస్తాము. ఎందుకంటే ఈ రోజు వచ్చిన వెహికల్స్ రేపు ఉండవు సార్. ఇప్పుడు చాలా కస్టమర్స్ ఏమంటే ఫోటోలు పెట్టమంటారు. ఫోటోలు అయితే పెట్టచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే వెహికల్ వచ్చిన తర్వాత వెహికల్స్ అయితే ఉండవు సార్. అందుకే మీరు డైరెక్ట్ గా యాంథనీ నా పేరు, ఈ నంబర్ కాల్ చేసి నాకు డైరెక్ట్ గా విజిట్ అయ్యారనుకోండి, మీకు ఏ బండి ఎలా ఉంది, ఏ బండి ఏ ప్రాబ్లమ్, సపోజ్ ఏదైనా చిన్న వర్క్స్ గానీ ఉంటాయి కదా కొన్ని వెహికల్స్, సార్ ఇది ఉంది సార్, ఇంత అయితే ఉంది సార్, అంత అయితే సార్ అని క్లియర్ గా చెప్పేస్తాను నేను మీకు. అందుకే మీరు వచ్చేసి తప్పకుండా నన్ను కలవండి. ఇంకా మీకు టాటాలో చూసుకుంటే గిన టాటా ఆల్ట్రోజ్ ఉంది, ఒకసారి చూడండి. వెహికల్ ఏమంటే 2022 అనుకుంటాను. అయితే టర్బో ఇంజన్ సార్ ఇది. ఈ టర్బో ఇంజన్ అనేది కొత్తది అరౌండ్ 14 lakhs బాగుంటుంది. వెహికల్ చూడండి, వెహికల్ కస్టమర్ గా నీట్ గా మెయింటైన్ చేశారు. ఇది అరౌండ్ 7 lakhs ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్ రేట్ మాట్లాడుకోవచ్చు.
మీరు ఒకసారి చూడొచ్చు. అక్కడ కానీ ఆడీలు ఉన్నాయి. ఇంకా చాలా వరకు ఏమంటే కొంతమంది కస్టమర్స్ ఇక్కడ పెద్ద వెహికల్స్ కావాలా అంటారు. వెహికల్స్ చూసారనుకోండి, క్రెటా ఉంది మన దగ్గర, క్రెటాలు ఉన్నాయి, బ్రిజాలు ఉన్నాయి, ఫోర్డ్ అయితే ఫోర్డ్ ఉన్నాయి, క్రెటాలో పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి, కియాలో సెల్టాస్ ఉన్నాయి. ఇంకా టూ 2016 మోడల్ క్రెటా పెట్రోల్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఈ క్రెటా ఉంది సార్. చాలా బాగుంది బండి. 8 lakhs రేంజ్ కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా స్పేషియస్ కానీ లేకపోతే మైలేజ్ పరంగా కానీ రీసేల్ పరంగా కానీ హుండాయిలో వచ్చేసి క్రెటా అయితే చాలా బాగుంటది. ఇక్కడ చూసుకున్నారు 2014 మోడల్ 1,49,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. అరౌండ్ గా 6 చేంజ్ ఉంది. ఈ ఫోర్డ్లు కానీ స్కోడాలు కానీ ఇవేమంటే కొంచెం కస్టమర్ తో ఎక్కువగా బార్గెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ స్విఫ్ట్లు కానీ డిజైర్లు కానీ కొంచెము ఇదనేది ఉంటుంది. ఇంకా చెప్పేది ఒక కైగర్ ఉంది, మీకు ఆటోమేటిక్ వెహికల్ ఇది 2022 మోడల్ RXT ఆటోమేటిక్ 47,000 పెరుగుతుంది. 8 lakhs సార్, నెగోషియబుల్, కస్టమర్ తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి టాటా నెక్సాన్ అండి. ఇది 2022 మోడల్, ఓన్లీ 15,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్ 22 మోడల్ XMA ఆటోమేటిక్ 15,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి 970 కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీకు అరౌండ్ గా 8+ బడ్జెట్ లో రావచ్చు కస్టమర్. ఏమంటే ఓన్లీ మెయిన్ థింగ్ ఏమంటే ఓన్లీ 15,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 15,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఏమంటే చాలా తక్కువ. ఇది 15,000 తీసుకున్నారు అనుకోండి, ఇంకా మీరు 85,000 తిరిగిన తర్వాత మీరు టైమింగ్ చైన్ కానీ టైమింగ్ బెల్ట్ కానీ చేంజ్ చేయాల్సింది ఉంటుంది. అప్పుడు వరకు 85,000 వరకు మీరు హ్యాపీగా నడుపుకోవచ్చు. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఎటువంటి ఇబ్బందిగానే ఉండదు. ఇక్కడ చూసారు అనుకోండి, క్రాస్ లో అయితే 1, 2, 3 మొత్తము 3 నుంచి 4 వెహికల్స్ ఉన్నాయి సార్. ఎస్ క్రాస్ లో అయితే మన దగ్గర చాలా వెహికల్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. 1, 2, 3 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఎస్ క్రాస్ లో ఏమన్నా కానీ ఇది కానీ మారుతి వెహికల్స్ కాబట్టి మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి, పెద్ద వెహికల్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ. బొలెరో సార్, బొలెరో 2022 మోడల్ N10 సార్, N10 డీజిల్, ఓన్లీ 39,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి 9 lakhs చేంజ్ సార్. కస్టమర్ తో వెహికల్ రేట్ గురించి బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా జీప్ ఉంది, దాని తర్వాత మీకు ఇన్నోవాలు ఉన్నాయి, ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి, ఇంకా ఎర్టిగాలు. చాలా మంది ఏమంటే చాలా కస్టమర్లు ఎర్టిగాలు అడుగుతూ ఉంటారు సార్. అయితే ఎర్టిగాలు అయితే మన దగ్గర ప్రస్తుతానికి అయితే 2 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, హైబ్రిడ్ ఇంజన్లు. లేటెస్ట్ వెహికల్స్ అయితే సార్ అరౌండ్ గా 20 or 21 మోడల్స్ ఉంటాయి, హైబ్రిడ్ ఇంజన్స్. మైలేజ్ మీకు చాలా బాగా వస్తుంది. ఎర్టిగాల్ అయితే ఇది 2 అయితే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ డీజిల్ వెహికల్స్ అయితే ఎర్టిగాల్ మన దగ్గర ప్రస్తుతానికి ఏమంటే అది ఈ రోజు వచ్చిన వెహికల్స్ రేపు ఉండవు సార్, వెళ్ళిపోతూనే ఉంటాయి ఎర్టిగాలు, అలా ఉంటది. ఇంకా XU500s ఉన్నాయి, దాని తర్వాత ఎర్టిగాల్ ఉన్నాయి, ఫార్చునర్ ఒకటి ఓల్డ్ మోడల్ కావాలనుకుంటే ఫార్చునర్ ఉంది, దాని తర్వాత మనకు రేంజ్ రోవర్ ఉంది, ఇంకా స్కార్పియోలు చెప్పాను కదా, స్కార్పియోలు కానీ MG హెక్టార్ కానీ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ సార్. చిన్న వెహికల్స్ నుంచి మనకు పెద్ద వెహికల్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నన్ను మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వండి అంతే. లేకపోతే మీకు ఇప్పుడు సపోజ్ చాలా వరకు ఏమంటే బయట నుంచి కానీ వస్తూ ఉంటారు, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, విజయవాడ నుంచి, ఖమ్మము, ఇక్కడ లోకల్, ఇక్కడ చాలా వరకు వస్తూ ఉంటారు సార్. వాళ్ళకి సపోజ్ ఇన్ కేసు అడ్రస్ కావాలనుకుంటే మీరు మెట్రోలో రావచ్చు. మెట్రోలో వచ్చేసి జస్ట్ నాకు కాల్ చేస్తే కన్నా నేను కావాలంటే మా డ్రైవర్ గారు మీకు ఇచ్చి పంపిస్తాను, వెహికల్ తీసుకుని వస్తాడు, వచ్చి పికప్ చేసుకుంటాడు ఇక్కడ దగ్గరలో ఉంటే. మీరు వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి. అంతోనీ నా పేరు. నా మొబైల్ నంబర్ వచ్చేసి 6301808573. ఈ ఒక నంబర్ ఉంది. ఇంకోటి ఏమంటే 7386992249. ఈ 2 నంబర్స్ నావే సార్. నాకు వచ్చి జస్ట్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే నేను ఇక్కడే అవైలబుల్ ఉంటాను. చార్లెస్ ఆంథోనీ నా పేరు. ఇక్కడే అవైలబుల్ ఉంటా. వచ్చి నన్ను కాంటాక్ట్ చేస్తే కదా మీకు మంచి వెహికల్ తో పాటు మంచి ప్రైజ్, లేదు కొంతమంది ఫైనాన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫైనాన్స్ కానీ ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసి మాట్లాడి కస్టమర్ తో మాట్లాడి ఫైనాన్సర్ తో మాట్లాడేసి మీకు ఫైనాన్స్ గానీ ఇప్పిస్తాను సార్. ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఓకేనా?